ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. హోంమంత్రిగా విజయశాంతి, హైకమాండ్ ఆర్డర్. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం దగ్గర దాదాపు 6 మంత్రి పదవులు కట్టబెట్టుకున్నారు. అయితే ఈ 6 మంత్రి పదవులు ఎవరికి ఇస్తారనే సందిగ్ధత ఎక్కువ మోతాదులోనే ఉంది. అయితే ఇటీవల కాంగ్రెస్ హైకమాండ్కు తిరిగి వెళ్ళి వస్తున్న తరుణంలో క్యాబినెట్ విస్తరణ ఉండబోతుందని సమాచారం. ఆశావాహులు తమను మంత్రి పదవిలోకి తీసుకుంటారని చెప్పే వార్తలు కూడా ఎక్కువ మోతాదులలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తనకు మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్కే లాభమని కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను ఐఎన్సీ నుంచి పోటీ చేస్తే బీజేపీ బీఆర్ఎస్కి డిపాజిట్ దక్కలేదు. నేను బీజేపీ నుంచి పోటీ చేసినప్పుడు ఐఎన్సీకి అదేవిధంగా బీఆర్ఎస్కి కూడా డిపాజిట్ దక్కలేదు. కావున తనకు మంత్రి పదవి ఇవ్వడం పట్ల మునుగోడు రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో హుందాగా తన అభినందనలు తెలియజేస్తారని పేర్కొనడం జరిగింది. అయితే ఇటీవల కాంగ్రెస్ హైకమాండ్ పిలిచి మరీ ఎమ్మెల్సీ పదవిని ఇచ్చిన విజయశాంతి అనగా రాములమ్మ సేవలు కూడా హోంశాఖ మంత్రిగా వినియోగించుకోవాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. మహిళకు అత్యున్నతమైన పదవి హోంశాఖ మంత్రి ఇస్తే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి సానుభూతత ఉంటుందనే ఉద్దేశంతో కూడా రాములమ్మకి ఈ హైకమాండ్ నుంచి పదవి ఇచ్చే అవకాశం అయితే ఉంది. మరి రాములమ్మకి హోంమంత్రి పదవి ఇస్తే కరెక్టా కాదా కామెంట్ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నించండి.